జై శ్రీరామ్ భక్తివాహిని ఛానల్కి స్వాగతం. హనుమంతుడు లంకలో బ్రహ్మాస్త్రానికి బంధీ అయినప్పటికీ బ్రహ్మదేవుడు పూర్వం తనకిచ్చిన వరం వల్ల ఆ అస్త్రం తననేమీ చెయ్యలేదని ఆయనకు తెలుసు. అయినా రావణుణ్ణి కలిసి మాట్లాడే అవకాశం దొరుకుతుందని భావించి ఆ రాక్షసులు కట్టిన కట్లకు లొంగిపోయి వారు తనని బంధించి తీసుకెళ్తున్నా వీరుడైన హనుమ శాంతంగా సహించాడు. ఆ తర్వాత లంకాదహనం చేసి సీతమ్మ ఉన్న అశోకవనానికి ఎటువంటి హాని కలగకుండా కాపాడి రాముడికి ఈ శుభవార్త చెప్పడం కోసం ఆ మహాకవి వెనక్కి ప్రయాణమయ్యాడు. తిరిగి వచ్చిన హనుమంతుడు మహానుభావుడైన శ్రీరాముని వద్దకు వెళ్లి భక్తితో ఆయనకు ప్రదక్షిణ చేశాడు. అపరిమితమైన బుద్ధిబలం గల ఆ హనుమ ఎంతో నమ్మకంగా చూశాను సీతమ్మను అని అసలు విషయాన్ని రాముడికి నివేదించాడు. ఆ మాట రాముడి గుండెల్లో ఒక కొత్త ఆశను, ధైర్యాన్ని నింపింది. వెంటనే రాముడు, సుగ్రీవుడు మరియు వానర సైన్యంతో కలిసి లంకవైపు పయనమై సముద్రతీరానికి చేరుకున్నారు. లంకకు వెళ్లడానికి దారి ఇవ్వమని రాముడు ప్రార్థించినా సముద్రుడు వినకపోవడంతో కోపించిన రాముడు సూర్యుడిలా ప్రకాశించే తన దివ్య బాణాలతో ఆ మహాసముద్రాన్ని కల్లోలపరిచాడు. రాముడి పరాక్రమానికి భయపడిన సముద్రరాజు స్వయంగా ప్రత్యక్షమై క్షమాపణ వేడుకున్నాడు. సముద్రుడి సూచన మేరకే వానర సైన్యం సహాయంతో సముద్రంపై అద్భుతమైన నళసేతువు అనగా రామసేతువును నిర్మించారు. ఆ సేతువు మార్గంలో వానర సైన్యంతో కలిసి లంకానగరంలోకి అరుగుపెట్టిన శ్రీరాముడు రావణుడితో ఘోరమైన యుద్ధం చేసి అతణ్ణి సంహరించాడు. అలా